ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించి తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి తండ్రి క్షేమంగా మమ్మల్ని అందరినీ ఉంచి తండ్రి మంచి ఆరోగ్యాన్ని, మంచి పరిస్థితులను మా తండ్రి మాకు అనుగ్రహించి ఈరోజు మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ విధంగా కలుసుకునేలా చేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీ యొక్క మాటలు చెబుతున్న నాకు తండ్రి సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి తండ్రి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి మీ బిడ్డలందరికీ దయచేయండి దేవా. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా సహాయం చేయమని, నడిపించమని తండ్రి, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మరి లాస్ట్ సెషన్లో నేను అనగానే కనబడుతున్నటువంటి ఈ ఆకారం కాదు, ఈ ఆకారం లోపల ఉన్నటువంటి పవర్, ఆ పవర్కే దేవుడు ఆత్మ అని పేరు పెట్టినట్టుగా మనం చక్కగా బైబిల్లో నుంచి మనం చూసాం. ఇంకా మనం క్లారిఫై చేసుకోవడానికి, ఇంకా మనం అర్థమయ్యేలా తెలుసుకోవడానికి బల్బుని కంపేర్ చేస్తూ, శరీరాన్ని బల్బుతో పోలుస్తూ, బల్బును వెలిగించే ఒక పవర్, ఎలక్ట్రికల్ పవర్ ఏ విధంగా అయితే ఉందో, ఈ శరీరాన్ని నడిపించేది అనగా ఈ శరీరంలో ఉన్నటువంటి కన్ను చూడగలిగేలా చేసేది, చెవి వినగలిగేలా చేసేది, నోరు మాట్లాడగలిగేలా చేసేది, ఇలా ఈ శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ అనే విషయాన్ని మనం ఎంతో చక్కగా ప్రభు కృపను బట్టి మనం చూసాం. అయితే ఒకసారి ఆ వచనాలని మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో దేవుడు రాయించినటువంటి మాటలు ఒకసారి మనం గమనించినట్లయితే కనుక, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అదేవిధంగా మనం ప్రసంగి గ్రంథం మనం చూస్తానండి, 12వ అధ్యాయంలో 7వ వచనం మరొక మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. చూసారా, శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం లోపల ఆత్మగా ఉన్నటువంటి మనం ఉన్నాము కనుక ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని చూసే అవకాశమే లేదు అనే విషయాలను ఎంతో చక్కగా, ఎంతో క్రిస్టల్ క్లియర్గా మనం వాక్యంలో నుంచి మనం ధ్యానించడం జరిగింది. అయితే మరొక మాట మనల్ని ఆలోచింపజేసే మరొక మాట కూడా ఈ సందర్భంలో మనం గమనించినట్లయితేనండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి ధ్యానించగలిగినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దాం. అయినను నేను అనగా ఆత్మ, నేను అంటే ఎవరండి? ఎందుకు ఆత్మ, ఆత్మగా ఉన్న నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. అంటే చూసారా చక్కగా ఉందో, నేను శరీరమందు నిలిచియుండుట అంటే ఈ వచనాలన్నీ బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటేనండి, శరీరము వేరు, ఆత్మ వేరు. ఎంతో చక్కగా ప్రభు కృపను బట్టి చాలా డీటెయిల్గా మనం ఈ విషయాలన్నీ కూడా ధ్యానించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆత్మలుగా ఉన్నటువంటి మనందరికీ, ఆత్మగా ఉన్న నాకు, ఆత్మగా ఉన్న మీకు, ఆత్మగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ శరీరాన్ని ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, శరీరాన్నే ఎందుకు ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఈరోజు ఈ శరీరాన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చారు అనే విషయాన్ని మనం వాక్యములో నుంచి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఇక్కడ ఒక సంఘటన మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు బహుశా మనం కూడా వాక్య జ్ఞానం లేనప్పుడు, దేవుని జ్ఞానం లేనప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటేనండి, నన్ను ఎందుకు కన్నావమ్మా నువ్వు అంటాం. కొంతమంది అంటారు, ఎవరిని అడిగి కన్నావు నువ్వు ఇంతకీ
అంటారు. ఇంకొంతమంది నా లైఫ్ అండి, నా ఇష్టం అండి, మీరెవరండి మధ్యలో చెప్పడానికి అంటారు. అంటే ఈ పదాలు మనం సహజంగా మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటామండి. ఇవన్నీ మూర్ఖులు, లేదంటే కనుక మరి దేవుని భయం, దేవుని భక్తి, దేవుని జ్ఞానం లేనటువంటి వారు మాట్లాడే మాటలుగా మనం కొంతసేపు మనం భావిస్తే, మరి ఏదో ప్రపంచంలో మేధాశక్తి ఎక్కువగా ఉందని భావించే గొప్ప గొప్ప రచయితలుగా పిలువబడేవారు, కవులుగా పిలువబడేవారు, మరి పాండిత్యం ఎక్కువ ఉందని పిలువబడేవారు చెప్పినటువంటి కొన్ని మాటలు, పేర్లైతే నేను ప్రస్తావించదలుచుకోలేదులే కానీ, వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటేనండి, ఒక మనిషి ఈ భూమి మీదకి రావడానికి తల్లి తండ్రి కలయిక వలన, మరి తల్లి తండ్రి ఆవేశం వలన అని కొన్ని పదాలు, కొన్ని వ్యాఖ్యానాలు అనేవి చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మనం చూసి మనలో ఎలాంటి ఆలోచన ఏర్పడుతుందంటే, ఇట్స్ ఏ కామన్ ప్రొసీజర్, అంటే భార్యాభర్తల కలయిక వలన పిల్లలు పుడుతున్నారు, అందులో ఏముంది అనే విధంగా మారిపోయిందండి. అంటే ఇక్కడ దేవుని యొక్క ఎసెన్స్ అనేది అర్థం కావట్లా, దేవుని యొక్క ప్రాముఖ్యత తెలియట్లేదు, దేవుని యొక్క అవసరత ఒక మనిషికి అర్థం కాకుండా మారిపోయింది. మనం చూసాం కదండి లాస్ట్ సెషన్లో కూడా, ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టి 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 ప్రభు మీద శ్రద్ధ పెట్టడం మానేశాడు మనిషి. అయితే ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పాయింట్స్ నా సైడ్ నుంచి నేను ఈరోజు వాక్యానుసారంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తా. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటేనండి, ఓకే మీరు అనుకున్నట్టుగా, మీరు చెబుతున్నట్టుగా భార్యాభర్తలకు ఉన్నటువంటి ఆవేశం వలన, వారిలో ఉన్నటువంటి కోరికల వలన, వారి కలయిక వలన పిల్లలు పుడుతున్నారనే అనుకుందాం మనం. మరి అలాగైతే మరి బయట ప్రపంచంలో ఎన్నో రకాల హాస్పిటల్స్ మనం చూస్తున్నాం కదా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా అని ఫెర్టిలిటీ సెంటర్స్ మనం చూస్తూ ఉంటామండి. చాలా మీ కలను సాకారం చేసుకోండి, బిడ్డలను కనడం ప్రతి తల్లి హక్కు, బాధ్యత, ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటామండి. మరి భార్యాభర్తల కలయిక వలన పిల్లలు పుట్టడం సహజమైనటువంటిది, లేదంటే కనుక అదేదో జరిగిపోతుందని మనం అనుకుంటే కనుక ప్రియులారా, మరి వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఎందుకండి కలగట్లేదు? వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంతానం ఎందుకండి కలగట్లేదు? ఎందుకు కలగట్లేదో చెప్పమంటారా? కీర్తన గ్రంథం మనం చూస్తే 100వ కీర్తనలో దేవుని వాక్యం దీనికి పరిపూర్ణమైన సమాధానం చెప్తుందండి. చూడండి 100వ కీర్తన మనం చూస్తేనండి 100వ కీర్తన 3 మనం చూస్తేనండి, ఆయనే దేవుడని తెలుసుకోండి, ఆయనే దేవుడే మనలను పుట్టించెను. ఇట్స్ ఏ పార్ట్ అంతే. తల్లి తండ్రి కలయిక, లేదంటే కనుక భార్యాభర్తల కలయిక వన్ ఆఫ్ ద రీజన్స్, బట్ ద మెయిన్ రీజన్ ఏంటంటేనండి, దేవుడే మనలను పుట్టించెను. మరొక మాట కూడా మనం చూద్దామండి. 127వ కీర్తన మనం చూస్తే 3లో ఒక మాట మనకు కనబడుతుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 127వ కీర్తన మనం చూస్తే 3లో దేవుడి మాట చూడండి ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇట్స్ ఎ గిఫ్ట్. ప్రతి దంపతులకి దేవుడిచ్చే గిఫ్ట్ అండి గర్భఫలం అనేది. అది ఇవ్వాలనుకున్నటువంటి వారికి ఇవ్వాలనుకున్నటువంటి విధంగా దేవుడు దయచేస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి రాజా అని నన్నే మీరు తీసుకుంటే కనుక, రాజా అనే నేను ఒక బహుమానంగా మా తల్లిదండ్రులకి దేవుడిచ్చారండి. మిమ్మల్ని కూడా ఒక బహుమానంగా మీ తల్లిదండ్రులకి దేవుడిచ్చారండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి, ఇక్కడ తల్లిదండ్రుల ఇష్టము కంటే కూడా దేవుని యొక్క ప్రణాళిక ఒక మనిషి ఈ భూమి మీదకి రావడం మనకు ఉంది అని మనకు అర్థం అవ్వాలండి. ఇలాంటి మరి జ్ఞానం లేనటువంటి వారు కొంతమంది మాట్లాడే మాటలు పట్టించుకోకండి. తల్లిదండ్రులు కలయిక వలన వచ్చేస్తున్నారు, దేవుడు అవసరత ఏముంది, బుద్ధిహీనులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. కానీ జ్ఞానంతో మనం ఆలోచిస్తే, బుద్ధితో మనం ఆలోచిస్తే, కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తేనండి మన కంటి ముందు ఎన్నో హాస్పిటల్స్ కనబడుతూనే ఉన్నాయండి. మరి ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ ఇంతకనగానే ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఏంటి ఫ్యాక్ట్? ఇంతకనగానే వివాహం చేసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టాలనే రూల్ ఏమీ లేదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కనుకనే ప్రతి ఒక్కరిని దేవుడు బహుమానంగా వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు ఇవ్వడం జరుగుతుంది.
కనుక ఇప్పుడు మనం నెక్స్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళగలుగుతుందండి. అయితే ఇచ్చే విధానం ఎలా ఉంది? దేవుడు ఒక మనిషిని ఈ భూమి మీదకి పంపిస్తున్నప్పుడు ఈ శరీరాన్ని ఏ విధంగా ఇస్తున్నారనేది మనం ఆలోచిద్దాం. మనం ఆలోచిస్తానండి, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తానండి. చూడండి ఏముంది అక్కడ. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. అంటే దేవుడు మొట్టమొదటగా మట్టితో ఈ ఆకారాన్ని చేసి, ఏమండి, మట్టితో ఈ ఆకారాన్ని చేసి ఆ ఆకారం లోపల జీవవాయువును ఊదగా అనగా ఆత్మను పంపించగా అతను జీవాత్మ ఆయెను. అంటే ఆ ఆకారం అనేది ఒక మనిషిగా మారింది. లేదంటే కనుక ఆ ఆకారం అనేది దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా మారడం జరిగింది. అంటే ఒకవేళ ఆత్మను ఊదక ముందు, అంటే జీవవాయువును ఊదక ముందు ఆ ఆకారం ఏంటంటే ఎంతకనగానే ఒక బొమ్మ లాంటిదండి, ఒక మట్టి బొమ్మ అంతే. ఈ మాట మనం చెప్పామనుకోండి. ఎప్పుడైనా ఒక విషయం గమనించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు లేదా దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు ప్రకటించాలనే మనసు మనలో కలిగి మనం ఎవరికైనా వాక్యం చెప్తున్నప్పుడు మనకి 3 రకాల మనుషులు మనకు కనబడతారండి. 3 రకాల మనుషులు బాగా గుర్తుంచుకోవాలి. మీరు బాగా గుర్తుంచుకున్నట్లయితే కనుక 3 కేటగిరీ పీపుల్స్ మనకు కనబడతారు. అపోస్తుల కార్యాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూస్తానండి. 17వ అధ్యాయం 17th చాప్టర్లో ఒక మాట కనబడుతుంది, మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ 32 మనం చూస్తే, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు, అంటే వాక్యంలో ఒక సబ్జెక్ట్ అండి. మనం ఈ యొక్క వీడియోస్లో మనం కంటిన్యూ చేస్తాం, మనం వెళ్తాం. మృతుల పునరుత్థానం గురించి కూడా వస్తుంది, అంటే బైబుల్ వాక్యము గురించి చెప్పినప్పుడు, అంటే కొంతమంది చెప్పారు, వాళ్ళు విన్నప్పుడు కొందరు ఏం చేశారండి, మొట్టమొదట ఎవరి గురించి రాశారండి దేవుడు? ఇంతకీ అపహాస్యం చేసిన వాళ్ళ గురించే రాశారు ఆయన. కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతను హత్తుకొని విశ్వసించిరి. అంటే వాక్యము చెప్పినప్పుడు మనకి అపహాస్యం చేసేవాళ్ళు కనబడతారు, ఆలోచించి ప్రభువుని విశ్వసించేవారు కూడా కనబడతారు. కనుక అపహాస్యం చేసేవాళ్ళు కనబడతారు. ఆ విషయంలోనే కాదు, ఇప్పుడు మనం చక్కగా ఆయన యందలి భయభక్తులు కలిగి చక్కగా మనం వాక్యం వింటున్నాం అనుకోండి, చక్కగా దేవుని యందలి భయం కలిగి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, అబ్బో వచ్చిందండి గొర్రె బిడ్డ, అబ్బో వచ్చిందండి గొర్రె బిడ్డ అనే వాళ్ళందరూ కూడా అల్లే. దేవుని గురించి కనీసం అవగాహన లేకుండా, కనీసం ఆలోచించకుండా ఉండే వాళ్ళే అపహాస్యం చేసేవాళ్ళు. పౌలు గారు ఏం చేశారంటే అపహాస్యం చేసే వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోయాను. ఆ మాట మళ్ళీ చూడండి కావాలంటే. 17వ అధ్యాయం మనం చూస్తానండి. 32వ వచనం మనం చూద్దాం. 32వ వచనం మనం చూస్తానండి. 33 చూద్దాం. 33 అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతామండి? అపహాస్యం చేస్తే దేవుడి గురించి ఏం అర్థం కాదండి. మరి ఏం చేయాలి? ఇంతకీ నిన్నే మనం చూసాం, లాస్ట్ సెషన్లో మనం చూసాం, 2 తిమోతి 2:7 మనం చూసాం. ఏమని? ఇంతకీ నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఆయన మాటలను అపహాస్యం చేస్తే ఏం అర్థం కాదండి. ఆయన మాటలను ఆలోచించామనుకోండి, టన్స్ ఆఫ్ నాలెడ్జ్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈరోజు మనం చూద్దామండి, మట్టితో చేసినటువంటి ఈ శరీరం మరి మట్టితో ఏ విధంగా నిర్మించబడిందని మనం ఆలోచించామనుకోండి, అబ్బో ఎంత గొప్ప జ్ఞానం వస్తుందయ్యా మీరంటే, ఇదిగో ఈ సెషన్ క్లోజ్ అయ్యేసరికల్లా దేవునికి థ్యాంక్స్ చెప్పకపోతే నన్ను అడగండి. నిజమండి, మట్టే కదా, ఎంత సింపుల్గా తీసేస్తున్నారండి, మట్టే కదా. ఇంకొంతమంది బుద్ధిహీనులు అడిగే ప్రశ్నలు అలా ఉంటాయి. ఇంతకే వాళ్ళు అడుగుతారు, ఇంతకే అవునా మట్టితో చేశారా మీ దేవుడి శరీరాన్ని? మరి అలాగైతే మరి చిన్నపిల్లలు బొమ్మలు చేస్తూ ఉంటారు కదా, ఆ బొమ్మలు కూడా మట్టితోనే చేశారుగా, మరి ఎందుకు కరిగిపోవట్లేదు? మరి మట్టితో చేసినటువంటి బొమ్మలు కరిగిపోతున్నాయి కదా, మట్టితో చేసినటువంటి ఈ శరీరం కూడా కరిగిపోవాలిగా. మరి స్నానం చేస్తున్నాం మనం, తలస్నానం చేస్తున్నాం మనం, వర్షం వస్తే తడుస్తున్నాం మనం, చిన్నప్పటి నుంచి మనం తడుస్తూ ఉన్నాం కదా, మరి కరిగిపోవాలి కదా, ఎందుకు కరగట్లేదు? ఈ కోణంలో ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే నేను అంటాను, ప్రశ్నించడం తప్పేం కాదండి, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రశ్నించడం తప్పేం కాదు. ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి, తెలుసుకోవాలని ప్రశ్నించామనుకోండి, అందులో ఏ తప్పు లేదండి, దేవుడు ఇంకా వెరీ గుడ్ అంటారండి. అలా కాకుండా అపహాస్యం చేద్దామని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని బుద్ధిహీనులు అంటారండి దేవుడు.
కనుక మంచి పాయింట్, గుడ్ క్వశ్చన్. ఏంటి ఇంతకనగానే మట్టితో చేసినటువంటి ఈ శరీరం మరి ఎందుకు కరగట్లేదు? మంచిదేనండి, మంచి ప్రశ్న. అయితే వాక్యానుసారంగా ప్రాక్టికల్గా మన సమాధానం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితేనండి కరెక్టే, చిన్నప్పుడు మట్టితో మరి రంగులు రట్టడం కానీ, లేదంటే కనుక చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు కదా, బురద మట్టి తీసుకుని దాన్ని అలా మరి చేసి మేము కూడా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. రంగులు రట్టం చేసినప్పుడు వర్షంలో పెట్టినప్పుడు తడుస్తాయండి, కొంచెం కింద పడేసాం అనుకోండి విరిగిపోతాయండి. కరెక్టే, ప్రశ్న పాయింట్గానే ఉంది. ఏంటి మనం కూడా మరి చిన్నప్పటి నుంచి స్నానం చేస్తూ ఉన్నాం, మరి మనం కూడా కరిగిపోవాలి కదా. అయితే ఇక్కడ మీకు ఇంకొక కొంచెం ఎక్స్టెండ్ చేసి మరొక ప్రశ్న మిమ్మల్ని సంధించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆలోచించండి. మట్టితో చేసినటువంటి బొమ్మలు కరిగిపోతున్నాయి, మట్టితో చేసినటువంటి చిన్నపిల్లల బొమ్మలు మరి పగిలిపోతున్నాయి. అయితే మరి మట్టితో చేసినదే కదా కొండ కూడా. ఒకసారి ఆలోచించండి. మట్టితో చేసినటువంటి కొండని వాటర్లో పెట్టట్లా, ఆ కొండలోనే వాటర్ పెట్టుకుంటున్నాం మనం. మంచినీటి కొండ చూసారా మీరు, ఇప్పుడు గమనించారా? ఆ మంచినీటి కొండను కూడా దేనితో చేశారా ఎంతకనగానే? మట్టితోనే చేశారండి. అలాగే మీరు ఆలోచించండి, మరి ఈ వాటరింగ్ చేస్తారు అంటే మీరు కన్స్ట్రక్షన్ దగ్గర మనం గమనించాం అనుకోండి, ఇటుకలు, బ్రిక్స్, ఇసుక, మట్టితో చేసినటువంటి ఇటుకలు, మట్టి ఇటుకలు మీరు చూసారనుకోండి, అవి కూడా దేంతో చేస్తారు ఎంతకనగానే? మట్టితోనే చేస్తారు. మరి మట్టితో చేసినటువంటి ఆ ఇటుకలను మరి పేర్చి చక్కగా గోడ కట్టిన తర్వాత దాని మీద మళ్ళీ ఏం చేస్తారు ఎంతకనగానే? వాటరింగ్ చేస్తారు. అంటే వాటర్ చల్లుతారు, వాటి మీద వాటర్ పోస్తారు. అప్పుడు మరి అది కరిగిపోవాలి కానీ గట్టి పడుతుంది ఏంటి? మీరు ఆలోచించండి ప్రియులారా. ఇక్కడే ఒక ఫినామినా ఉందండి, ఇక్కడ ఒక మెకానిజం ఉందండి. అదేంటంటేనండి, మట్టితో ఒక కొండను చేసిన తర్వాత కొండను కానివ్వచ్చు, ఇటుకలను కానివ్వచ్చు, వీటిని ఏం చేస్తారు ఇంతకనగానే? హీట్ చేస్తారు. హీట్ చేయటం అంటే కాలుస్తారు. కాల్చినప్పుడు ఏం జరుగుతుంది ఇంతకనగానే? అందులో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఫామ్ అయ్యి అందులో కరిగిపోయే ఆ గుణాన్ని లేదా కరిగిపోయే ఆ లక్షణాన్ని ఆ పర్టికులర్ ఆ ప్రోడక్ట్ కోల్పోతుంది, కరిగిపోయే తత్వాన్ని కోల్పోతుంది. మట్టి కొండ కావచ్చు, ఇటుక రాయి కావచ్చు, ఇవన్నీ కూడా మరి చేసిన తర్వాత ఆ ఆకారంతో దాన్ని చేసిన తర్వాత, కొండ ఆకారంతో అయితే కొండ, ఇటుక ఆకారంతో ఇటుక చేసిన తర్వాత దాన్ని కాల్చడం వల్ల ఏం జరుగుతుంది ఎందుకనగానే అందులో ఉన్నటువంటి కరిగిపోయే ఆ లక్షణాన్ని లేదంటే కనుక ఆ తత్వాన్ని అది కోల్పోతుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాను, దీన్నే మరి హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజం అని, లేదంటే కనుక సిరామిక్ టెక్నాలజీ అని, దీన్నే రకరకాల టెక్నాలజీ రకరకాల ఇంజనీరింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివాను కాబట్టి, నేను కూడా ఒక ఇంజనీర్నే కాబట్టి ఆ కెమికల్ రియాక్షన్స్, ఆ ఫార్ములాస్ని నేను మీకు చెప్పట్లా, ఎందుకంటే ప్రస్తుతానికి మనది అప్రస్తుతం అది. కాబట్టి ప్రస్తుతం దాని గురించి మనం అంతా డీప్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు అర్థమయ్యే భాషలో మనం ఆలోచిస్తున్నాండి, ఆ తత్వాన్ని కోల్పోవడానికి, ఏ తత్వం వాటర్లో పెట్టిన వెంటనే కరిగిపోయే ఆ తత్వాన్ని కోల్పోవడానికి దాన్ని ఏం చేస్తారా అంటే హీట్ చేస్తారు. అందువలన అది కరిగిపోవట్లేదండి. అయితే మనుషులు అనుకున్నట్టుగా లేదంటే కనుక కొంతమంది మేధావులుగా పిలువబడేవారు అనుకున్నట్టుగా ఈ శరీరం అనేది మట్టితో చేసినదే. కాకపోతే మీరు ఆలోచిస్తే కీర్తన గ్రంథం మనం చూద్దాం. 139వ కీర్తన మనం చూస్తానండి. 15th చాప్టర్లో 15th మనకు కనబడుతుంది. 139వ కీర్తన 15లో ఒక మాట మనం చూద్దాం. 139వ కీర్తన ఒకసారి 15 ఒకసారి చదవండి. ఏమనుంది అక్కడ? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. మీరు గమనించాలి, మనల్ని తీసినటువంటి, మనల్ని చేయటానికి దేవుడు ఉపయోగించినటువంటి మట్టి అనేది ఎక్కడదయ్యా ఇంతకనగానే 15లో క్లియర్గా మనకు కనబడుతుంది. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. అయితే ఏంటి బ్రదర్, భూమి యొక్క అగాధ స్థలాలు అయితే ఏంటి, పైన ఉన్న మట్టి అయితే ఏంటి? ఏ మట్టి అయినా కానీ మట్టే కదా బ్రదర్. దేవుడు కూడా కొంపదీసి మనల్ని కాల్చాడా అనే క్వశ్చన్ మీకు రావచ్చేమో, మేబీ, బహుశా. అయితే ఇక్కడ మీకు ఒక సైంటిఫిక్ పాయింట్ నేను చెప్తానండి, ఆలోచించాలి. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ శాస్త్రవేత్తల కంటే ముందే దేవుడు రాయించేశారండి. ఏంటి ఆ పాయింట్ అంటేనండి, మనము భూమి లోపలికి మనం తవ్వుకుంటూ వెళ్ళాం అనుకోండి. అంటే భూమి లోపలికి మనం తవ్వుకుంటూ వెళ్తానండి, ప్రతి కిలోమీటర్కి 25 నుంచి, మీరు జాగ్రత్తగా గమనించాలి, 25 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుందండి.
అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఒక 1000 మీటర్లో లేదంటే ఒక కిలోమీటర్ నేను తవ్వుకుంటూ డిగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాం. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఇక్కడ మనకు కనబడుతున్న టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో ఆ టెంపరేచర్కి సుమారుగా 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వారి ఉష్ణోగ్రత టెంపరేచర్ వేడి అనేది పెరుగుతూ ఉంటుందండి. అలా మనం ఒక 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడున్న దాంతో పోల్చుకుంటే ఇంటూ ఎన్ని కిలోమీటర్లు ఇంటూ 25 to 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పెరుగుతా వెళ్తూ ఉంటుందండి. మీకు విషయం చెప్పమంటారా, అలా బాగా లోపలికి వెళ్ళాం అనుకోండి, లోయ వేరు, ఏమండి బావి వేరు, నుయ్యి వేరు, లోయ వేరు, అగాధ లోయ వేరు. అంటే బాగా లోపలికి ఉన్నటువంటి దాన్ని అగాధ స్థలం అంటారండి. అంత లోపలికి మనం ఒకవేళ డిగ్ చేస్తూ లోపలికి వెళ్ళగలిగితే గనక ఎలా ఉంటుందో మీకు చెప్పమంటారా? ఇగో ఈ మైక్ అండి, ఇది ప్లాస్టిక్తో చేశారండి. ప్లాస్టిక్తో కాకుండా మన ఇంట్లో కొన్ని ఐరన్తో చేసినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు బాగా ఆలోచిస్తే కనుక ఐరన్తో చేసినటువంటి కొన్ని అట్ల పెనాలు కానీ లేదంటే కనుక కొన్ని ఐరన్తో చేసినటువంటి ఉంటాయండి, ఇనుముతో చేసినటువంటి ఉంటాయి. ఆ పనిముట్లు కనుక మనం తీసుకెళ్ళి ఒకవేళ అగాధ లోయలో కనుక వేసే ప్రయత్నం మనం చేసామే అనుకోండి, అది లోపలికి పడాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం పడుతూ ఉన్నప్పుడే వాటర్గా మారిపోద్దండి. మీకు సింపుల్గా చెప్పాలంటేనండి, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ సంచులు ఉంటాయి. ఆ ప్లాస్టిక్ సంచిని కనుక మనం ఒకవేళ జస్ట్ గ్యాస్ పొయ్యి మీద వచ్చే వేడి దగ్గర మనం పెట్టాం కన్నా కమురుకుపోయింది అంటారు దాన్ని, అంటే అలాగ ముడుచుకుపోద్దండి. అదవుతుందా? అలాగే మీరు ఇది ప్లాస్టిక్ అంటే చిన్నదే, దీంతో పోల్చుకుంటే ఇనుము చాలా పెద్దగా చాలా బలం ఉన్నటువంటిది, చాలా లోపల కెమికల్ బాండింగ్ కానీ అదంతా పెద్ద సబ్జెక్ట్. కానీ దీంతో పోల్చుకుంటే ఇది బలమైంది, ప్లాస్టిక్తో పోల్చుకుంటే ఇనుము బలమైంది. ఆ ఇనుముతో కూడినటువంటివి కావచ్చు, ప్లాస్టిక్తో కూడినటువంటివి కావచ్చు, ఇదిగో ఇలాంటి గ్లాస్తో కూడినటువంటివి కావచ్చు, ఏదైనా కానీ మీరు కనుక అగాధ స్థలాలలో వేసే ప్రయత్నం చేశారు అనుకోండి, అది వేస్తున్నప్పుడే అలా లిక్విడ్ స్టేజ్లోకి మారిపోద్దండి, అంటే అలా కరిగిపోద్దండి, ఆ మంటల్లో కలిసిపోద్దండి. అంత వేడి ఉంటుందండి లోపల. ఈ పాయింట్ మొన్న ఈ మధ్య కనుగొన్నారండి. అంటే మేబీ బహుశా ఒక 200, 300 లేదంటే కనుక ఒక 600 ఇయర్స్ ఈ మధ్య కాలంలోనే, అంటే బైబిల్ కంటే ముందే అయితే కాదు, కానీ క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత 14-15 శతాబ్దాల తర్వాత, అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 1400 సంవత్సరాల తర్వాత సైన్స్ ప్రారంభించబడిందండి. మీరు ఫస్ట్ వీడియోలో వినే ఉంటారు, బైబిల్ ఎలా చదవాలని ఒక మంచి వీడియో మీకు ఇచ్చినట్టున్నాం మేము. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, మీరు కావాలంటే మీరు తీసుకోండి, మీకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 1400-1500 సంవత్సరాల తర్వాత సైన్స్ అప్పుడే పుట్టడం ప్రారంభించిందండి. అంటే ఒక్కొక్క పాయింట్ విలువలు తీసుకురావడం ప్రారంభించింది. కానీ సైన్స్ పుట్టడం కంటే ముందే క్రీస్తు శకం 14వ శతాబ్దం తర్వాత సైన్స్ ఆరిజిన్ అయితే, సైన్స్ పుట్టడం కంటే ముందు క్రీస్తు పూర్వమే 1400-1500 సంవత్సరాల క్రితం యోబు గ్రంథం రాయబడిందండి. యోబు గ్రంథంలో ఈ పాయింట్ ఉందండి. ఏంటో పాయింట్? ఇంతకీ భూమి లోపలికి వెళ్ళే కొలది అగ్నిమయంగా ఉంటుంది అనే పాయింట్ ఉందండి. కావాలంటే మీరు చూడండి, యోబు గ్రంథం మనం చూస్తే 28వ అధ్యాయంలో 5వ వచనంలో మనకి ఈ పాయింట్ కనబడుతుంది. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి చూస్తానండి. చూడండి, చక్కగా ఉంది. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం ఎలా ఉందండి? అగ్నిమయమైనట్లుగా ఉండును. ఎంత అద్భుతంగా ఉందండి. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుగా ఉండును. ఎంత అగ్నిమయం, ఎంత ఎలాంటిదైనా మీరు లోపలేసండి కరిగిపోద్ది, అంతే. అంత అగ్నిమయంగా ఉంటుందండి. ఇప్పుడు దేవుడు మనల్ని చేసినటువంటి ఈ మట్టి ఎక్కడి నుంచి తీసారో మీకు తెలుసా? మీరు గమనించారా? చూడండి, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. 139వ కీర్తన 15లో మనం చూసామండి. భూమి యొక్క అగాధ స్థలములలో అనగా బగ మండే. ఎంత మండే, ఇంతకీ ఎలాంటి ఇనుముతో కూడినటువంటి పరికరమైనా, గ్లాస్తో కూడినటువంటి పరికరమైనా కానీ అందులో వేసావంటే చాలండి, అది దానికి లోపల ట్రావెలింగ్లో ఉన్నప్పుడే, ప్రయాణంలో ఉన్నప్పుడే కరిగిపోయేంత వేడితో ఉన్నటువంటి మట్టితోటి ఈ ఆకారాన్ని చేసి మనకి ఇచ్చారండి దేవుడు. ఇది ఆలోచిస్తే కదా మనకు అర్థమైంది. అపహాస్యం చేసే కేటగిరీలతో మనకి ఎలా అర్థం అవుతుందండి? అందువలన నువ్వు స్నానం చేసినా కానీ కరగట్లా. మీకు ఇంకా విచిత్రమైనటువంటి విషయం చెప్పంటారా? కొండ ఉందనుకోండి, కొండ మనం చూసుకుంటే ఏమంటే కొండని ఇంత హైట్ నుంచి మనం కింద పడేసాం అనుకోండి, టప్పన పగిలిపోద్దండి. చూసారా? టప్పన పగిలిపోద్ది. వాటర్లో వేస్తే కరిగిపోద్ది. మీరు చూడండి, మనం ఎన్నిసార్లు కింద పడి ఉంటామండి. చిన్నపిల్లలను మనం చూసాను, కుదురుగా వాళ్ళు నడవరండి, టప్పన పడతానే ఉంటారు.
కొంతమంది డ్యాన్సులు కూడా వేసేస్తూ ఉంటారు. కొంతమంది మెలికలు తిరిగిపోయి బాడీ రకరకాల ఇలాగ తిప్పేసి ఎన్ని రకాల డ్యాన్సులు వేసేస్తూ ఉంటారండి. అయినా కానీ ఏ రోజైనా వాళ్ళు ఇరిగిపోయినట్టుగా పడిపోయినట్టుగా మనం చూసామండి? చూడలేదండి. మీకు విషయం చెప్పమంటారా? ఇటుకరాయిని చేసి కాల్చినప్పటికీ దానిని గనక మనం ఎక్కువసేపు వాటర్లోనే ఉంచాం అనుకోండి, ఎక్కువసేపు వాటర్లోనే ఉంచేస్తే అది కరిగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఈవెన్ కొండను కూడా మనం ఎక్కువసేపు వాటర్లో ఉంచితే ఎంతో కొంత కరిగిపోయే అవకాశాలు ఉంటాయండి. కానీ మనం చూడండి, మనం ఆలోచించండి, రోజుకి 2 పూటల స్నానం చేస్తామండి. కొంతమంది సిస్టర్స్ అయితే, కొంతమంది బ్రదర్స్ అయితే లోపలికి అసలు రారు, కనీసం ఒక 1 అవర్ అయినా స్నానం చేస్తారండి. కొంతమంది ఈత కొడతా ఉంటారండి. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మనం స్నానం చేసాము, ఎన్ని వాటర్ మనం ఈ స్టమక్లోకి వేస్తున్నాము. మనం కరుగుతున్నామా పెరుగుతున్నామా అంటే పెరుగుతూనే ఉన్నాం తప్ప కరగట్లేదండి. ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ఇచ్చినటువంటి ఆకారంతో కాళ్ళను మెలుకులు తిప్పేసి, చేతులు మెలుకులు తిప్పేసి ఎన్ని డ్యాన్సులు వేసినా కానీ ప్రియులారా ఈ శరీరం కదలకుండా అలాగే ఉందండి. ఎంత చక్కగా దేవుడు నిర్మించారండి మనల్ని, ఎంత ప్రేమతో నిర్మించారండి మనల్ని. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పమంటారా? భూమి యొక్క అగాధ స్థలాలలో ఉన్నటువంటి మట్టిని తీసి అందంగా అమర్చి ఇంత చక్కగా దేవుడు మనల్ని ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చేశారు కదా. ఈ ఆకారం గురించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచించామనుకోండి. యాకోబు పత్రిక మనం చూద్దాం. 4వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. మీరు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తానండి. 14వ వచనం మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే, చూసారా చక్కగా ఉంది, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఏమంటే దేవుని దృష్టికి 60 సంవత్సరాలు అనేవి ఎలాంటివి అంటే ఆవిరి వంటివండి. అంటే మనం ఏమి 1,00,00,000 సంవత్సరాలు ఈ ఆకారంతో ఏం బ్రతకమండి. మనమేమి ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఏం లేదండి ఈ ఆకారానికి. ఎంతసేపు అయ్యా అంటే మన దృష్టికి 60 సంవత్సరాలు, కానీ దేవుని దృష్టికి ఇది ఆవిరి వంటిదేనండి. ప్రియులారా, ఆవిరి వంటి బ్రతుకుకి, ఆవిరి వంటి అంటే కొంతసేపు కానీ బట్ అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఈ ఆకారానికి, ఈ జీవనానికి, ఈ జీవితానికి దేవుడు ఎంత ప్రేమగా, ఎంత కష్టపడి భూమి యొక్క అగాధ స్థలాలలో ఉన్నటువంటి మట్టిని తీసి చక్కగా 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, చూడండి ఎంత ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో కనబడుతుందండి ఈ ఆకారం. ఎందుకు చేశారా ఇంతకనగానే మనకి వెనకాల కనిపించే చాలా కారణాలలో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటేనండి, హీ లవ్స్ యూ సో మచ్. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమతో మనకిచ్చినటువంటి ఇదిగో బహుమానమే ఈ ఆకారం అండి. అందుకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇంకెప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. నన్ను అడిగి కన్నావా, నన్ను ఎందుకు కన్నావు, నీ పుట్టుక వెనుక, నువ్వు ఈ భూమి మీదకి రావడం వెనుక ఇదిగో ఇంత ప్రాసెస్ ఉందండి. భూమి యొక్క అగాధ స్థలాల్లో నుండి నీ ఆకారాన్ని చేసి నీకు ఇష్టం వచ్చినట్టు వాడటానికి వీల్లేదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు, నీకే రైట్స్ లేవు. నా జీవితం అంటానికి నువ్వేమన్నా అనుకొని వచ్చావా నేను అమ్మాయిగా పుట్టాలి, అబ్బాయిగా పుట్టాలని? లేదండి. నీ పుట్టుక వెనుక దేవుని ప్రణాళిక ఉంది. ఈ భూమి మీదకి నీ రాక వెనక దేవుని ఇష్టం ఉంది. నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను అమితంగా ప్రేమించాడు కనుకే ఇదిగో ఇంత చక్కటి ఆకారాన్ని అంత కష్టపడి చేసి దేవుడు మనకి ఇచ్చారండి. కనుక మరి దేవుడు ఈ ఆకారాన్ని ఎందుకు ఇచ్చారు, మరి ఇంకా తర్వాత ఆత్మ ఏ విధంగా ఈ ఆకారంలోకి వచ్చింది, అసలు దేవుడు మనల్ని చేయటం వెనక ప్రాముఖ్యత ఏంటి, కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు తండ్రి ధ్యానించడానికి మీ చిత్త ప్రకారంగా సహాయం చేశారు తండ్రి, కృప చూపించారు. ప్రభా, మీ చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో కూడా మా తండ్రి మాకు సహాయం చేయండి, నడిపించండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి తండ్రి. ఎటువంటి అపవాద ఆటంకాలు కలగకుండా కృప చూపి ప్రభా మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ నామ మహిమార్థమై తండ్రి దీవించండి. దేవా, పరసంబంధమైన మేలులతో నింపండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.